ఇది మెడలో తీసుకుంటారా టచ్ కాకుండా. ఓకే రైట్, కొంచెం దూరం పెట్టు. రైట్, చూడండి గ్యాస్ రిలీజ్ అవుతుందా లేదా, వీడియో తీస్తున్నారా, కొంచెం పైకి అందరికి కనిపిస్తుంది. ఇమ్మీడియట్ గా రియాక్షన్ జరుగుతుంటా అంటే చూడండి. ఇజ్ ఇట్ ఏమైందా చూస్తుందా? సౌండ్ రావాలి, తాపని శబ్దం చేసినప్పుడు సౌండ్ రావాలి. వస్తుందా? గ్యాస్ వస్తుందా? హైడ్రోజన్ గ్యాస్ అంటే పాపని శబ్దం చేస్తూ ఆరిపోవాలి మనకు. అంటే నైట్రిక్ యాసిడ్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ పర్సెంటేజ్ తక్కువ ఉంది. అదే ఇప్పుడు మనం బాత్రూమ్ కలిగేటువంటి యాసిడ్ చూసిందా, యాసిడ్ కూడా తొందర రియాక్షన్ అవుతుంది. ఒకసారి మనం టెస్ట్ ట్యూబ్ పట్టుకొని చూడండి, ఎక్సోథర్మిక్ రియాక్షన్ యాక్టివిటీ 3 లో ఉందా చూడండి. జస్ట్ టచ్ ఇట్, మనం హీట్ చేసినాం దీన్ని, అంటే కెమికల్ రియాక్షన్ కూడా హీట్ వచ్చేసింది కాబట్టి ఇది ఏంటి, ఎక్సోథర్మిక్ ఎండోథర్మిక్. ఎక్సోథర్మిక్ రియాక్షన్. విచ్ రియాక్షన్? ఎక్సోథర్మిక్. టచ్ చేయండి. ఓకే అంటే దీంట్లో రియాక్షన్ స్లోగా జరిగింది, అందుకని హైడ్రోజన్ గ్యాస్ లిటిల్ బిట్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. అదే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ మన బాత్రూమ్ జరిగేది ఎల్లో కలర్ ఉంటుంది యాసిడ్ చూసినావా, దాంతో కూడా రియాక్ట్ అయింది. హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, తాపన శబ్దం చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే నెక్స్ట్ వాట్ ఈస్ వాటర్ ఆఫ్ యూటిలైజేషన్. క్రిస్టల్ ఆఫ్ యూటిలైజేషన్ కదా, టెస్ట్ ట్యూబ్ స్టాండ్, స్పిరిట్ ల్యాంప్. మనకి అక్కడ ఏంటి గున్సన్ బలం ఉంది కదా. నెక్స్ట్ ఎవరు రాస్తారు? రారా జై. This is the which color is there? టెస్ట్ ట్యూబ్ లో మెల్లగా జాగ్రత్తగా టెస్ట్ ట్యూబ్ లో స్లో రైట్. Which color is there? Blue. Blue color, right. Close that. Match box. Match box ni. Match box ni. Spirit lamp ni match box ni inta వేరే కలర్ వస్తుంది కదా. Just wait there. వస్తుంది కదా. చెప్తా. ఓకే, now what will happen is see. అది కనెక్ట్ లేదు. వాటర్ డ్రాప్స్ కూడా you are also observe the water drops also inside the test tube also. ఓకేనా, వాటర్ డ్రాప్స్ కూడా యాడ్ చేయండి, చాలా జాగ్రత్తగా చూడండి. I will take the another dropper. ఇగో కార్బన్ డైఆక్సైడ్ వేపర్ కి తయారు చేశాను ఊదడానికి. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ దేర్ ఆర్ నాట్ ఇన్ యువర్ స్టమక్. కనర్లెస్ అవుతుందో చూడండి, సరౌండింగ్ అబ్జర్వ్ దట్ వన్. ఇజ్ ఇట్? కనర్లెస్ అవుతుందో చూడండి. తర్వాత వాటర్ డ్రాప్స్ చేయాలి. యు అబ్జర్వ్ ద సౌండ్స్ ఆల్సో. ఇజ్ ఇట్? ఒకసారి గుండ్రంగా తీసుకోండి. రైట్ రైట్. Just see what happening going on. See, this is a colorless or not. See, surrounding ఎట్లా కనిపిస్తుందో ఒకసారి చూడండి. Water drops are coming. Are you observing inside of the water drops? Student? Yes. Water drops. What happening? See. Just see.
వాటర్ డ్రాప్స్ ఇన్సైడ్ కనిపిస్తున్నాయా? మన ఏది అన్నం రైస్ బాయిల్ చేసేటప్పుడు ప్లేట్ తీస్తే ప్లేట్ కింద వాటర్ డ్రాప్స్ సేమ్ అదే టైప్ లలో మనకు టెస్ట్ ట్యూబ్ లలో వాల్స్ లలో వాటర్ డ్రాప్స్ కనిపిస్తాయి. ఇది కలర్లెస్ అవుతుంది. విచ్ కలర్ ఇస్ వైట్ కలర్ లోకి మారుతుంది. అవునా? ఓకేనా? జస్ట్ వైట్ కలర్ లోకి మారిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే తీసుకున్నాను అయిపోయి అయితే అంటే అయితే అయిపోయే వరకు వైట్ కలర్ వచ్చేస్తుంది. నేను చూపిస్తున్నాను. ఓకే, నౌ ఐఎమ్ క్లోజింగ్ దట్ వన్. రైట్, ఆఫ్టర్ జస్ట్ కూలింగ్ తర్వాత మనం ఏం వేయాలి? వాటర్ డ్రాప్స్ వేయాలి. ఎందుకంటే ఇది హీట్లో ఉంది కాబట్టి కొన్ని సందర్భాలలో వాటర్ అయ్యే వరకు తొందరగా ఇమీడియట్ ఏమవుతుంది? పైకి అవకాశం ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఏదైనా ఇల్లు కడిగేటప్పుడు బల్బ్ వేసి చేసి అది హీట్ అయినప్పుడు నీళ్ళు మీద పడితే బల్బ్ ఏమవుతుంది? పైపోతుంది, అంటే ఎక్స్పైర్ అవుతుంది నీటి వల్ల. అవునా? అప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు డ్రాప్స్ తోని మనము అక్కడ 2-3 డ్రాప్స్ మన సేమ్ కలర్ వస్తుందా లేదా చూడండి. సేమ్. సో దిస్ ఈస్ ద వాటర్ క్రిస్టలైజేషన్. వాటర్ క్రిస్టలైజేషన్. ఆర్ యు అబ్జర్వింగ్? అర్థమైందా? బిఫోర్ is blue color, when you are heating the it is the colorless. Again when you are adding the water drop, again we came to the blue color. That is the called copper sulfate. What I am saying? Copper sulfate. Close that one. This is